అండి అందరికీ. ఈరోజు మనం తెలంగాణ పాఠ్యపుస్తకంలోని 10వ తరగతి తెలుగులోని మొత్తం పాఠాలు ఎన్ని, వాటి కవిపరిచయాలను తెలుసుకుందాం. ఫస్ట్ మనం టెక్స్ట్ బుక్ చూస్తే ఇలా ఉంది. 2026-27 ప్యాటర్న్. సింగిడి 2 10వ తరగతి తెలుగు పచ్చకం ప్రథమ భాష. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రగీతం, జాతీయ గీతం, వందే మాతరం, ప్రతిజ్ఞ అన్నీ ఉన్నాయి. ముందు మాట. ఇక్కడ చూస్తుంటే పాఠ్యాంశాలు, విషయ సూచిక. ఇక్కడ చూసుకుంటే పాఠం పేరు, కవి లేదా రచయిత, ఇతివృత్తం, ప్రక్రియ ఉంది. చూడండి, ఫస్ట్ పాఠం పేరు దానశీలము, కవి బమ్మెర పోతన, ఇతివృత్తం దానగుణం, ప్రక్రియ పురాణం, ప్రాచీన పద్యం. రెండో పాఠం చూసుకుంటే ఎవరి భాష వాళ్లకు వినసొంపు, కవి సామల సదాశివ, ఇతివృత్తం భాషాభిమానం, ప్రక్రియ భాషావ్యాస్యం. థర్డ్ లెసన్ వీర తెలంగాణ, డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య, ఇతివృత్తం తెలంగాణ వీరుల ప్రాశస్త్యం, ప్రక్రియ ఆధునిక పద్యం. ఫోర్త్ లెసన్ పేరు కొత్త బాట, డాక్టర్ పాకాల యశోదరెడ్డి, ఇతివృత్తం సామాజిక చైతన్యం, ప్రక్రియ కథానికం. ఐదవ పాఠం నగర గీతం, కవి అలిశెట్టి ప్రభాకర్, ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ వచన కవిత. ఏడవ పాఠం శతక మధురిమ, కవులు శతక కవులు, ఇతివృత్తం నైతిక ఆధ్యాత్మిక విలువలు, ప్రక్రియ శతకం. ఎనిమిదవ పాఠం జీవన భాష్యం, కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఇతివృత్తం మానవీయ విలువలు, ప్రక్రియ గజల్. తొమ్మిదవ పాఠం గోల్కొండ పట్టణం, కవి ఆదిరాజు వీరభద్రరాజు, ఇతివృత్తం తెలంగాణ చరిత్ర సంస్కృతి, ప్రక్రియ చరిత్రాత్మక వ్యాసం. 10th లెసన్ భిక్ష, కవి శ్రీనాథుడు, మానవ స్వభావం, ఇతివృత్తం, ప్రక్రియ కావ్యం, ప్రాచీన పద్యం. 11వ పాఠం భూమిక, కవి గూడూరి సీతారాం, ఇతివృత్తం పాఠానిభిలాష, ఈ ప్రక్రియ పీఠిక. ఇక చూసుకుంటే ఫస్ట్ లెసన్లో మనకి కవి వచ్చేసి బమ్మెర పోతన. అతని గురించి తెలుసుకుందాం. బమ్మెర పోతన 15వ శతాబ్దానికి చెందినవాడు. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కబామ, తండ్రి కేశవ. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మంత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని చెప్పి, భగవంతుడిచ్చిన కవితలను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, మున్నుగట్టలలోని పద్యాలు ప్రతి తెలుగువాడి కటంతా వస్తాయి. పోతన రచన శైలి మధుర భక్తి తర్వాత కవులను ఓరవడిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. ఇక చూసుకుంటే మనకి ఫస్ట్ లెసన్లోని కవిపరిచయం ఇది వెనకాల ఉన్నది మొత్తం గ్రామర్ పార్ట్. ఇది మనం తర్వాత క్లాసులలో నేర్చుకుందాం. రెండో పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు, కవి వచ్చేసి మనకు డాక్టర్ సామల సదాశివ గారు. డాక్టర్ సామల సదాశివ 11వ తారీఖు 5వ నెల 1928లో జన్మించారు. 7వ తారీఖు 8వ నెల 2012లో మరణించడం జరిగింది. రచయిత పరిచయం చూసుకుంటే డాక్టర్ సామల సదాశివ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని భాగమైన దాహేగాం మండలం తెనుగుపల్లెలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, ఫార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ అనువాద రచన పురస్కారం, స్వల్లాల గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనల్లో భాష సహజ, సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుకుపోయేటట్లు ఉంటుంది. థర్డ్ లెసన్ కవిపరిచయం చూసుకుంటే ఇది మొత్తం రెండవ లెసన్. ఇక్కడ మనకి భాషాంశాలు, పదజాలం కనిపిస్తుంది. వీర తెలంగాణ, కవి
కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. కృష్ణమాచార్య 22వ తారీఖు 7వ నెల 1925లో జన్మించారు. 5వ తారీఖు 11వ నెల 1987లో మరణించారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబౌ అందాక ఈ భూగోళము కగ్గిపెట్టదా అని అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలుగోడల మీద రాసిన ధీరుడు. అగ్నిరాధ, రుద్రవీణ, మహోదయం, పునర్మం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనలు మొదలైన కవితా సంపుటాలు, నవమి నాటకాలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆణిముత్యం లాంటి పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి. తెలుగులో గజాల ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గలీబ్ గజాలను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవులను కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి. మనకు తార్లసన్ కవి పరిచయం ఇది. ఇక్కడ చూసుకుంటే ఇది గేయ ప్రక్రియకు చెందింది.